అందరికీ నమస్కారం అండి. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం గాంధీనగర్లో అంబేద్కర్ గారి విగ్రహానికి చెప్పులు దండేసి అవమానించారు. మీకు కాస్తైనా సిగ్గులేదురా? ఒక తెలుగుదేశం మహిళా నాయకురాలిగా ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఒకటే మాట చెప్పాలనుకుంటున్న వైసీపీలో ఉన్నటువంటి ప్రతి వెధవకి, ఇలాంటి పనికి మాలిన మీ కార్యక్రమాలు రాజకీయ లబ్ధి కోసం పెట్టుకోకండిరా. ఎందుకంటే జాతి మొత్తం తిరగబడిద్ది మీ మీద. ఇది ఇలాంటి చెప్పులు వేసేసి అంబేద్కర్ గారి విలువ తగ్గించేసి ఆయన ఎంత తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడు గారి మీద ఇచ్చేసేయాలి. అంబేద్కర్ గారిని గౌరవించలేదు చంద్రబాబు నాయుడు గారు, చెప్పొద్దు. చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు అంబేద్కర్ గారిని ఒక దేవుళ్లాగా ఆరాధిస్తారు. కనీసం అది తెలుసుకుని చావండి. దళితుల్ని సమానంగా చూస్తారు. ఒక్కసారి ఇప్పుడు క్యాబినెట్లో ఉన్న మంత్రులే కానీ ఎమ్మెల్యేలే కానీ చూస్తే అర్థమైద్ది. మీరు ఇలాంటి చచ్చు ఐడియాలు వేసి దళితులు దేవుళ్లాగా ఆరాధించే, మా దళితులంతా దేవుళ్లాగా ఆరాధించే అంబేద్కర్ గారిని అవమానిస్తే అది ఎవడైనా సరే, ఏ పార్టీ అయినా సరే పిచ్చ కుక్కను కొట్టినట్టు కొడతాం. గట్టి తీవ్రమైన చర్యలు తీసుకుంటాం. అరే, మీ రాజకీయానికి ఏది పడితే అది వాడేస్తారా? నాకు తెలియగడుగుతాను. కాస్తైనా ఒక గౌరవం అనేది లేదా? అంబేద్కర్ గారు అంటే ఎవర్రా? ఈరోజు ప్రతి ఇంట్లోంచి ఆడబిడ్డలు బయటికి స్వేచ్ఛగా వస్తున్నారంటే ఆయన రాసిన రాజ్యాంగమే దానికి నిదర్శనం. ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అందరూ కూడా రిజర్వేషన్లు అనుభవిస్తున్నారంటే దానికి ఆయనే కారణం. ఎమ్మెల్యేలుగా మంత్రులుగా అవుతున్నారంటే ఆ రిజర్వేషన్లు అడ్డు పెట్టుకునే ఉద్యోగాలే కానీ అనేక రంగాల్లో ముందుకు వెళుతున్నారంటే అంబేద్కర్ గారి పుణ్యమే. అది మర్చిపోతే ఎలారా వెదవల్లారా? మీ రాజకీయానికి వాడేసుకుని ఆ బురద తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడు గారి మీదో లోకేష్ గారి మీదో వేయాలని చూస్తే, పవన్ కళ్యాణ్ మీదో వేయాలని చూస్తే మాత్రం చెప్పు తెగిపోద్దని చెప్పి తెలియజేస్తూ ఈ దుర్మార్గమైన చర్యని తీవ్రంగా ఖండిస్తూ సెలవు తీసుకున్న మీ అస్లెట్ నిర్మల్.